వృషభ రాశి వారి ఇంటిలో ఈ దేవుడు తిరుగుతున్నాడు. మరొక 2 రోజుల్లో జరగబోయే నిజం వింటే మీరు 1,00,000% షాక్ అవుతారు. అసలు వృషభ రాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు? మరొక 2 రోజుల్లో జరగబోయే విషయం వింటే మీరు 1,00,000% ఎందుకు షాక్ అవుతారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని 2వ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే వృషభ రాశి వారు ఈరోజు మీకోసం చాలా ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక సంకేతాన్ని అయితే తీసుకొచ్చాననే చెప్పుకోవాలి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకు అంటే చివరిలో చెప్పబోయే విషయం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీ మనస్సులో ఉన్న సందేశాలు, భయం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఒక్కొక్కటిగా అయితే తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇంటి చుట్టూ దైవిక శక్తి సంచరిస్తుందని జ్యోతిష సంకేతాలు అయితే తెలియజేస్తున్నారు. అయితే మీరు ఇప్పటి వరకు గమనించి ఉండకపోవచ్చు. అయితే ఇంటిలో అనుకోకుండా శుభ సూచికలు కనిపించటం, దేవుని ఫోటో కింద పువ్వులు పడటం, ఉదయం లేవగానే మంచి వార్త వినటం, ఆలయానికి వెళ్ళాలనే కోరిక పెరగటం వంటి సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే ఇది సాధారణమైన విషయం కాదు. దైవానుగ్రహం మీ ఇంటిపై అడుగు వేసింది. ముఖ్యంగా మరొక 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, ధనలాభానికి సంబంధించినది కావచ్చు, లేదా కుటుంబంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శుభవార్త కూడా కావచ్చు. ఇప్పటి వరకు మీకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు క్రమంగా మీ జీవితం నుంచి అయితే దూరం అవుతారు. మీ మంచితనాన్ని కోరుకునే వ్యక్తులు దగ్గరవుతారు. మీరు చేసే మంచి పనులకు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. కొంతమంది వృషభ రాశి వారికి ఈ 2 రోజులు ఒక ఆశ్చర్యకరమైన ఫోన్ కాల్ రావచ్చు. ఒక కాల్ మీ భవిష్యత్తుని మార్చేసే అవకాశం ఉంది. మరికొందరికి పాత బాకీలు తిరిగి రావచ్చు. ఇంకొందరికి నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తి కావచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. దేవుడి అవకాశం ఇస్తాడు, కానీ వాటిని ఉపయోగించుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు కోపం, ఆవేశం, అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం అయితే చాలా మంచిది. చాలా ప్రశాంతంగా ఉండండి. ప్రత్యేకంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థించటం, ఇంటిలో దీపం వెలిగించటం, పేదవారికి సహాయం చేయటం మీకు మరింత శుభ ఫలితాలను అయితే తీసుకురాగలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ ఇంటిలో ప్రస్తుతం ఉన్న దైవిక శక్తులు మీ కుటుంబానికి రక్షణనిస్తాయి. అందుకనే కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి చిన్నవిగా మారిపోతాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. మీరు గమనించకపోయినా ఆ దైవుని కృప మీ వెంటే నడుస్తూ ఉంటుంది. అయితే మరొక 2 రోజుల్లో జరిగే సంఘటనలు మీలో కొత్త ఆశలను నింపుతాయి. అయితే ఇప్పటి వరకు ఇది సాధ్యమేనా అని అనుకున్న విషయం కూడా నిజమయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే నిర్లక్ష్యాన్ని వదిలేసి విశ్వాసంతో ముందుకు సాగండి. మిత్రులారా, ఈ సమయంలో వృషభ రాశివారు ఒక విషయం తప్పకుండా అయితే గుర్తుంచుకోవాలి. గత కొన్ని నెలలుగా మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించలేదని నిరాశ చెంది ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతాయి. విశ్వం మీకోసం ఒక కొత్త మార్గాన్ని సిద్ధం చేసి ఉంచే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఇంటిలో పెద్దవారు చెప్పే మాటలను ఈ 2 రోజులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వారి సలహాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన సూచన దాగి ఉండవచ్చు. చాలామంది వృషభ రాశి వారికి కుటుంబ సభ్యుల ద్వారా ఒక శుభవార్త అందే అవకాశం కూడా అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. ఆర్థిక విషయంలో కూడా కొన్ని మార్పులు అయితే కనిపించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావటం, కొత్త ఆర్థిక మార్గాలు కనిపించటం, లేదా వ్యాపారాల్లో ఒక మంచి అవకాశం రావటం వంటి సూచనలు అయితే ఉన్నాయి. మీరు చేయవలసిన ఒకే అవకాశాన్ని మాత్రం జాగ్రత్తగా అయితే గమనించండి. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు సహాయం చేసే వ్యక్తి కావచ్చు, మీ ఆలోచనలను మార్చేసే వ్యక్తి కావచ్చు, లేదా మీకు కొత్త అవకాశాలను పరిచయం చేసే వ్యక్తి కూడా కావచ్చు. అందుకనే ఈ రోజుల్లో కొత్తగా పరిచయమైన వాళ్ళను తేలికగా అయితే తీసుకోకండి. కొంతమంది వృషభ రాశి వారికి గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ బాధను వదిలేసే సమయం అయితే వచ్చేసింది. ఎందుకు అంటే
కొత్త అధ్యాయం ప్రారంభం కావడానికి పాత భారాలను అయితే దించుకోవడం అవసరమని అయితే చెప్పుకోవచ్చు. దైవికంగా చూస్తే మీ ఇంటిలో సానుకూల శక్తులు అయితే పెరుగుతున్నాయి. ఉదయం సమయంలో దేవుణ్ణి నామస్మరణ చేయటం, అలాగే ఇంటిలో శుభ్రంగా పరుచుకోవటం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం మీకు మరింత మేలు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మీకు ఒక చిన్న సంకేతం కనిపించవచ్చు. అది ఒక కళ రూపంలో కావచ్చు, ఒక అనుకోని సందేశం రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా వినిపించే మాట రూపంలో కూడా కావచ్చు. ఆ సంకేతాన్ని గమనించండి. అది మీకు సరైన నిర్ణయం తీసుకోవటంలో సహాయపడుతుందని కూడా చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో మీపై అసూయపడే వ్యక్తులను కూడా గుర్తుంచుకోండి. ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. మీ పురోగతిని ఎవరు ఆపలేరు. మీరు నిజాయితీగా ధైర్యంగా సాగితే విజయం మీ వైపే ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. అందుకనే వృషభ రాశివారు రాబోయే 2 రోజులను ఆసక్తితో విశ్వాసంతో స్వాగతించండి. మీ జీవితంలో ఒక మంచి మలుపు అయితే ప్రారంభం అయ్యే అవకాశం చాలా సద్వినియోగం అయితే చేసుకోండి. మీరు ఎదురు చూస్తున్న శుభవార్త కూడా చాలా దగ్గరలోనే ఉండవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మార్పు తీసుకురావడానికి ముందే కొన్ని పరీక్షలను అయితే పెడతాడు. ఆ పరీక్షలు కష్టం రూపంలో ఉండవచ్చు, లేదా మనకు ఇష్టమైన ద్వారా దూరం కావటం అయ్యే రూపంలో కూడా ఉండవచ్చు. కానీ వాటి వెనుక ఒక గొప్ప కారణం కూడా దాగి ఉంటుంది. మీరు ఇటీవల ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు మీకు బాధ కలిగించి ఉండవచ్చు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మీ మనస్సులో ఎన్నోసార్లు వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం దొరికే సమయం దగ్గర పడుతుంది అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే మీ జీవితంలో జరగబోయే ఒక సంఘటన గత కష్టాలకు అర్థం చూపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న పరిస్థితులు జాగ్రత్తగా అయితే గమనించండి. కొన్ని తలుపులు మూసుకుపోయినట్లు కనిపించిన కొత్త తలుపులు తెరుచుకున్నట్లు అవకాశాలు అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. చాలామంది వృషభ రాశి వారికి త్వరలో ఒక కొత్త నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఆ నిర్ణయాన్ని ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండవచ్చు. మీ హృదయం చెప్పే మాటలను కూడా వినండి. కొన్నిసార్లు మన అంతరాత్మ ముందుగానే సరైన దారిని చూపిస్తుంది. అది తొందరపాటు నిర్ణయం తీసుకోవడంలో తొందరపడి దానిని వదిలేస్తూ ఉంటారు. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. ఇంటిలో పెద్దవారి ఆరోగ్యం విషయంలో కూడా కొంత శ్రద్ధ అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే వారితో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించండి. వారి ఆశీర్వాదం ఈ సమయంలో మీకు గొప్ప రక్షణనైతే నిలుస్తుంది అని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు, మరొక 2 రోజుల్లో జరగబోయే విషయం వింటే మీరు 100% ఎందుకు షాక్ అవుతారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.